హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విటి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 3 మే 2025. టైం వచ్చేసి 5:30 PM అయితే అవుతా ఉంది. మరి ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను క్షమాపణ అయితే తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గత 10-12 రోజుల నుంచి కూడా మన ఛానల్లో నేను ఎటువంటి న్యూస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఇన్షాల్లా ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికి కూడా నేను ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి నిన్న సాయంత్రం నుంచి మన సౌదీ అరేబియాకు సంబంధించి ఈ ఎవరికైతే ఎహమ పైన హురూబ్ ఉందో మరి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా కఫాలత్ ఈ ట్రాన్స్ఫర్ అయితే అయిపోతూ ఉంది అని చెప్పేసి చాలానే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి దీంట్లో వాస్తవం అయితే లేకపోలేదు. ఇక ఈ ఫర్దీ అంటే ఏంటంటే ఈ ప్రైవేట్ ఈ సైహాస్ ఆమిల్ మంజలి, తబాహ్ మంజలి, ఆమిల్ జరాయి ఇలాంటి ఈ డొమెస్టిక్ వర్కర్స్ అయిన వీళ్ళకి మాత్రమే ఈ హురూబ్ అనేది తీసివేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు అనుకుంటున్నట్టుగా ఈ ఫ్రీ కఫాలా ఫ్రీగా ట్రాన్స్ఫర్ మాత్రం అవ్వదు. ఫర్ సపోజ్ ఈ హుకుమా గవర్నమెంట్ తరపు నుంచి మీరు అనుకుంటున్నట్టుగా ఫ్రీ కఫాలా మనకు ఆఫర్ వచ్చినా కూడా మనం ఈ బ్యాంక్కి సంబంధించిన రుసుం పేమెంట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్ని సంవత్సరాలు అయితే ఎహమా రెన్యువల్ చేయలేదో దానికి సంబంధించిన పేమెంటు, అంతేకాకుండా దానికి సంబంధించిన ఫైన్, ఇది కాకుండా మీది ట్రాన్స్ఫర్కు సంబంధించిన ఫీ కూడా మనం బ్యాంకులో ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఇదంతా కాకుండా ప్రస్తుతం ఏ కఫీల్ ఏ స్పాన్సర్ అయితే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటా ఉన్నాడో అతనికి సంబంధించిన ఈ కఫాలత్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. సో ఇదంతా మీరు ఒకసారి టోటల్ చేసి చూడండి, అమౌంట్ అయితే చాలానే ఖర్చు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతేగాని మీరు అనుకుంటున్నట్టుగా ఫ్రీగా హురూబ్ తీసేస్తూ ఉన్నారు, ఎటువంటి ఖర్చు లేకుండా మనకు ట్రాన్స్ఫర్ అయితే అయిపోతూ ఉంది అనే ఆలోచన అయితే మానుకోండి. అంతేకాకుండా ఎవరికైతే ఎహమ నంబర్ పైన హురూబ్ ఉందో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది వస్తూ ఉంది. ఈ బార్డర్ నంబర్ రకం హుదూద్ అంటాం మనం. ఎవరికైతే బార్డర్ నంబర్ పైన ఎహమ నంబర్ ఇష్యూ చేయకుండా బార్డర్ నంబర్ పైన హురూబ్ ఉందో వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్లో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. సరే, మరి మొత్తానికి సౌదీ గవర్నమెంట్ తరపు నుంచి మనకు ఈ ఫ్రీ హురూబ్ కఫాల్ అనేది వచ్చింది అనుకుందాం. ఫర్ సపోజ్ నాదే ఇహమా అనుకుందాం, నా ఇహమా 2 నుంచి 3 సంవత్సరాలు ఎక్స్పైరీ ఉందనుకుందాం. దాంతోపాటు నేను ఇంతకుముందు గతంలో ఒకసారి ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాను ఇహమా, ఇది సెకండ్ ట్రాన్స్ఫర్ అనుకుందాం. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఖర్చు ఒకసారి మనం చూద్దాం. మరి సౌదీ అరేబియాకు సంబంధించి ఈ ఇహమా ట్రాన్స్ఫర్ ఫస్ట్ టైం మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే దానికి సంబంధించి 2,000 రియాలు బ్యాంకులో అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా సెకండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి 4,000, దాంతోపాటు థర్డ్ టైం మనం 3వసారి ట్రాన్స్ఫర్ ఎహమా ట్రాన్స్ఫర్ చేసుకున్న దానికి సంబంధించి 6,000 రియాలు అయితే మనము ఈ ట్రాన్స్ఫర్కు సంబంధించిన ఫీ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, మరి చూద్దాం ఇంకొకసారి. నా ఎహమా ఇప్పుడు సెకండ్ ట్రాన్స్ఫర్, దానికి సంబంధించిన 4,000 రియాల్లో నేను బ్యాంకులో డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది నా ఎహమా నంబర్ పైన. అంతేకాకుండా నా ఇహమా 3 సంవత్సరాలు ఎక్స్పైరీ అయితే ఉంది. 3 సంవత్సరాలకు సంబంధించి ఒక్కొక్క సంవత్సరానికి 600 రియాల చొప్పున 1,800 రియాలు, దాంతోపాటు 500 రియాలు లేట్ ఫైన్. మరి ఇదంతా కలిపితే 2,300 ప్లస్ ఈ ట్రాన్స్ఫర్కు సంబంధించి 4,000, ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు 6,300 వరకు అయితే ఖర్చు అయితే ఉంది. ఇది కాకుండా నా కఫీల్, ఇప్పుడు నన్ను ఏ కఫీల్ అయితే కొత్త కఫీల్ నన్ను ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నాడో అతను 6,000 నుంచి 8,000 రియాల వరకు అడగొచ్చు. అంతేకాకుండా ఎక్కువ కూడా అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనము ఎవరైతే ఈ కఫీల్ మనల్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నాడో మనం అతన్ని ఎందుకు ఏమిటి అని చెప్పేసి, ఎందుకు ఇంత నీకు ఇవ్వాలి అని చెప్పేసి అడిగే అవకాశం అయితే ఉండదు. ఒకవేళ మనం అడిగినా కూడా వారు ఖచ్చితంగా మనకు సమాధానం అయితే చెప్తాడు. నువ్వు ఈ 2-3 సంవత్సరాల నుంచి హుకుమాకి ఈ గవర్నమెంట్కు సంబంధించి ఎటువంటి పేమెంట్ చేయకుండానే బయట నువ్వు పని చేసుకుంటూ డబ్బులు అయితే సంపాదించుకున్నావు అని చెప్పేసి వాడు మనకు ఖచ్చితంగా సమాధానం అయితే చెప్పేస్తాడు. సో మీరు చూసుకోండి ఒకసారి, ఏదో ఫ్రీగా వస్తుంది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు అనుకోకండి. ఖచ్చితంగా 10,000 రియాల పైన మీ దగ్గర పెట్టుకోండి, మీకు ట్రాన్స్ఫర్ అయితే అయిపోతూ ఉంది. మరి చాలామంది మన తెలుగు వాళ్ళు ఈ అవకాశం కోసం అయితే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇహమా ఎక్స్పైరీ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయి కొత్త వీసాలో వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఎవరికైతే ఇహమా నంబర్ పైన హురూబ్ ఉందో వీళ్ళకు ట్రావెల్ బ్యాన్ ఉంటుందని చెప్పేసి భయపడిపోయి ఇక్కడే ఉండి మన వాళ్ళు పనులు అయితే చేసుకుంటూ ఉన్నారు. మరి వీళ్ళకు ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను ఖచ్చితంగా మీకు క్లారిఫై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి మన వీడియోలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ సౌదీ అరేబియాకు సంబంధించిన ఆజాద్ వీసాల్లో ఉంటున్న మన తెలుగు వాళ్ళైతే ఈ మధ్య ఒక సమస్యను అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. అదేంటంటే ఈ ఆజాద్ వీసాలకు సంబంధించి మనం వీసా తీసుకుంటాం, ఇక్కడికి వచ్చేసి ఇహమా ఇష్యూ అయిపోతుంది. మనం బయట మనకు నచ్చిన పని చేసుకోవడమో లేదంటే చిన్న చిన్న బిజినెస్లు అయితే చేసుకుంటూ ఉంటాం. ఇక కఫీల్కు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఎంతనో కొంత కఫాలత్ రూపంలో పేమెంట్ అనేది చెల్లిస్తూ మన ఇహమా రెన్యూ చేసుకోవడం లేదా ఈ రీఎంట్రీ చుట్టూలో వెళ్ళడం రావడం అయితే మనం చేస్తూ ఉంటాం. ఇంతవరకు బాగానే ఉంది.
మరి ఈ స్పాన్సర్ మన కఫీల్ ఎవరైతే ఉంటారో మనం కంటిన్యూగా ఒక 10 నుంచి 15 సంవత్సరాలు ఒకే స్పాన్సర్ పైన ఉండడం వల్ల అతనికి ఈ ఏజ్ బార్ తన యొక్క వయసు అయిపోయో లేదంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగి అతను చనిపోవడమో జరిగితే మరి మన ఇహమ పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. ఇక మీ స్పాన్సర్ అనేవాడు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కూతురు కానీ ఎవరైనా మీకు కాస్త సపోర్ట్ చేస్తూ ఈ చనిపోయిన కఫీల్కు సంబంధించిన షహాదా వఫా అంటాం మనం. ఈ డెత్ సర్టిఫికేట్ మనము సబ్మిట్ చేసి మీరు వాళ్ళ కొడుకు లేదా కూతురు ఎవరన్నా కూడా వాళ్ళ పేరు మీదకి మీరు స్పాన్సర్షిప్ చేంజ్ చేసుకోవచ్చు, ఇహమని కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మరొకవేళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఏంటి పరిస్థితి? మన వాళ్ళు చాలామంది కూడా మన లాంటి ప్రైవేట్ ఏజెన్సీలను కాంటాక్ట్ చేస్తూ బయట నుంచి ఇహమ రెన్యూవల్ అయితే చేసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రీఎంట్రీ చుట్టి కూడా మీరు బయట నుంచి చేసుకొని వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఇలా మీరు చేయడం అయితే సేఫ్ అయితే కాదు, ఖచ్చితంగా అది ప్రాబ్లం అయితే ఫేస్ అయ్యే అవకాశాలు అయితే మనకు ఉంటాయి. ఇలా చేయకుండా మీకు వాళ్ళ చనిపోయిన కఫీల్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కూడా సపోర్ట్ చేయకపోతే మీరు ఇహమా ఎక్స్పైరీ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇహమా ఎక్స్పైరీ అయ్యాక ఒక 2-3 మంత్స్ మీ ఇహమా ఎక్స్పైరీ అయిపోతే మీరు ఖచ్చితంగా మన లాంటి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారానో లేదంటే ఇండియన్ ఎంబసీ ద్వారానో మీరు ఈ ఖురుజ్ నిహాయి ఫైనల్ ఎగ్జిట్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు. 100% మీరు కొత్త వీసా తీసుకొని మెడికల్ స్టాంపింగ్ చేసేసుకొని మళ్ళీ సౌదీ అరేబియాకు మీరు ఆరామ్సే ట్రావెల్ చేయవచ్చు. అంతేకాని కఫీల్ చనిపోయాడు కదా ఇంకా మనల్ని అడిగేవాడు ఎవడున్నాడు అని చెప్పేసి మీరు ఇలా ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఎక్కువ కాలం ఇహమాను కంటిన్యూ అయితే చేసుకోకండి. ఇది ఖచ్చితంగా ఏదైనా సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇన్షాల్లా ఈ 2-3 రోజుల్లో మీకు ఈ హురూబ్ ట్రాన్స్ఫర్స్ అనేది స్టార్ట్ అయిపోతే దీనికి సంబంధించి మీకు ఇంకొన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను. దాంట్లో నెంబర్ 1 వచ్చేసి మీ ఇహమ నెంబర్ పైన మాత్రమే హురూబ్ ఉండాలి. మీ బార్డర్ నెంబర్ పైన హురూబ్ ఉంటే మీకు అవకాశం అయితే లేదు. అంతేకాకుండా ఎవరికైతే బార్డర్ నెంబర్ పైన హురూబ్ ఉందో వాళ్ళకి కొత్తగా ఎటువంటి ఇహమ నెంబర్ అయితే ఇష్యూ అవ్వదు, ఎందుకంటే మీ ఇహమ వచ్చేసి ఫర్దీ కాబట్టి. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఈ ముఖల్ఫా మురూర్, అదే మనము ట్రాఫిక్ ఫైన్స్ అంటాం. మీ ఇహమ నెంబర్ పైన ఎటువంటి ట్రాఫిక్ ఫైన్స్ అయితే ఉండకూడదు. మీరు ముందుగానే చెక్ చేసుకోండి, వీలైతే పే చేసేసి అది క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అండ్ అదర్ వన్, మీరు మీ స్పాన్సర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మీ పైన ఈ హురూబ్ నార్మల్గా హురూబ్ అనేది వేస్తారు. దీన్ని మనం ఆబ్సెంట్ ఫ్రమ్ వర్క్ అంటాం. ఇలా నార్మల్గా హురూబ్ ఉన్న వాళ్ళకి మాత్రమే దీంట్లో ఈ ఆఫర్లో మీరు మీ ఇహమాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంతేగాని హురూబ్ కాకుండా ఈ మత్లూబ్ అంటాం మనం. మత్లూబ్ వాళ్ళు మీ స్పాన్సర్ అనేవాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ పైన ఏదో ఒక తప్పుడు కేసు, ఈ వెహికల్ అనేది యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు లేదా డబ్బులు తీసుకెళ్ళిపోయి పారిపోయాడు అని చెప్పేసి ఇలా ఏదో ఒక తప్పుడు కేసు వేస్తాడనుకోండి, దాన్నే మనం మత్లూబ్ అని అంటాం. మరి ఎవరి ఇహామా నెంబర్ పైన ఈ మత్లూబ్ అనేది ఉందో వీళ్ళకి కూడా ఈ ఇహామా అనేది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అయితే లేదు. ఇది 100% వాస్తవం. ఎంతకైనా మంచిది మీరు సాయంత్రం ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి మీ అందరూ కూడా ఇహమా స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ట్రాఫిక్ ఫైన్స్ ఉన్నాయా, మరి ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, అన్నీ A to Z మీరు అఫ్షర్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఖచ్చితంగా ఒక్కసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటా ఉన్నాను. మరి ఈ హురూబ్ కఫాలకు సంబంధించి ఈ సౌదీ జవాజాత్ కానీ ఇండియన్ ఎంబసీ కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా పైన ఇస్తున్న మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే రియాద్ బథాలో ఉన్న మన ట్రావెల్ ఏజెన్సీని విజిట్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి చూస్తూనే ఉండండి మన SVT సౌదీ వార్తలు తెలుగులో. మీ రామచందర్ గౌడ్. థ్యాంక్ యూ.